ఓకే. ఓకే, ఈరోజు సెకండ్ చాప్టర్ 49 శ్లోకా నుండి మనం నేర్చుకుందాం, చర్చించుకుందాం. ఓకే, సో నేను చెప్తాను, నాతో పాటు అందరు కూడా చెప్పండి శ్లోక. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. దూరేణ హ్యవరం కర్మ దూరే కర్మ కర్మ బుద్ధియోగాద్ ధనుంజయ బుద్ధియోగ బుద్ధౌ శరణమన్విచ్చ బుద్ధౌ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవః. కృపణా ఓకే, ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడంటే, ఓ ధనుంజయ, భక్తితో సేవ చేయడం ద్వారా అన్ని అసహ్యకరమైన కార్యకలాపాల నుండి దూరంగా ఉంచి ఆ స్పృహతో భగవంతునికి శరణాగతి చేయి. తమ కర్మఫలాలను అనుభవించాలనుకునేవారు పాపాత్ములు. ఓకే, అంటే నిస్వార్థంగా కర్మ చెయ్యు. మనం ఏదైతే పని చేస్తున్నామో, ఏదైతే కర్మ చేస్తున్నామో దాని మీద, దాని యొక్క ఫలితం మీద ఆ దృష్టి సారించకుండా నువ్వు చేయవలసినటువంటి కర్మ చేయు. ఏ నా మీద భక్తితో నువ్వు చేయవలసినటువంటి కర్మ చెయ్యు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇది మనం అందరం కూడా మన జీవితంలో ఎన్నో పనులు చేస్తుంటాం. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, అలాగే కుటుంబాన్ని పోషించే క్రమంలో ఎన్నో కర్మలు చేస్తుంటాం అన్నమాట. చేస్తూ ఉండడం వల్ల మనం ఆ కర్మలు చేస్తున్నప్పుడు మన బుద్ధి ఎలా ఉండాలి అంటే, సాధ్యమైనంత వరకు దీన్ని చక్కగా చెయ్యాలనే స్పృహతోటే ఉండాలి. భగవంత్ ఆ, భగవంతుని ప్రీత్యర్థం దీన్ని చక్కగా చెయ్యాలనే మన సంకల్పంతో చెయ్యాలి. అలా కాకుండా నేను ఇది చేస్తే దీనివల్ల ఇది పొందాలనుకుంటున్నాను అనే ఒక స్వార్థమైనటువంటి భావన వల్ల ఏం జరుగుతుంది అంటే, మళ్ళీ మనము ఆ యొక్క ఫలితానికి ఈ మీద దృష్టికి సారించడం వల్ల మనము ఆ కర్మ బంధనాల్లో చిక్కుకుంటాం అనమాట. దానివల్ల ఏమైపోతుందంటే క్రమక్రమంగా మనము పాపం వైపు నడుస్తుంటాం. ఎలా ఉంటుంది అంటే, మీరు ఆహ్, చూడండి, ఇప్పుడు మీరు ఇంట్లో ఏదన్నా ఏదన్నా కర్మ, యజ్ఞం గాని, పూజ గాని ఏదైనా చేపించుకుంటున్నారనుకోండి. అక్కడ బ్రాహ్మణులు మనతోటి సంకల్పం జెప్పిస్తారు. చెప్పి చేయమంటారంటే భగవత్ ప్రీత్యర్థం అని జెప్పిస్తారు. అంటే మన ఇంట్లో మనమే ఒక పూజ చేస్తున్నప్పుడు ఎందుకు భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేయాలి అంటే, భగవంతుడు గనుక నేను చేసే ఈ పని వల్ల భగవంతుడు గనుక సంతోషం చెందితే, తృప్తి చెందితే, ఆయన చక్కగా ఏ ఫలితాన్ని ఇవ్వాలనుకున్నాడో ఆ ఫలితాన్ని ఆయన ఇస్తారని చెప్పి, భగవంతుని ప్రీత్యర్థం నేను ఈ కర్మ చేస్తున్నాను అని చెప్పి సంకల్పం తీసుకొని మనం కర్మ చేస్తాం. అదే భావన మనము జీవితంలో చేసే ప్రతి పనిలో కూడా ఉంటే గనక, ప్రతి పని కూడా భగవత్ ప్రీత్యర్థం చేస్తే గనక, అప్పుడు మనకి భగవంతుడితో ఉన్నటువంటి అనుబంధం ఇంకా ఇంకా పెరుగుతుంది. ఒకసారి భగవంతుడితో ఉన్నటువంటి అనుబంధం పెరిగితే మనకి జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయి? సంతోషం కలుగుతుంది ప్రభుజీ, సంతోషం, ఆనందం. ఓకే. సో, భగవంతుని యొక్క ఆహ్, సాంగత్యం మనకుండి ప్రతి విషయంలో గూడా మనము చక్కగా ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. ఆహ్, అలా కాకుండా నేనే జేస్తున్నాను, ఈ ఫలితం నాకే దక్కాలి. సో, నేనే నాకే పేరు ప్రఖ్యాతలు రావాలి ఇది చేయడం వల్ల అనే భావంతోని జేస్తే ఏమైపోతుందంటే, మనము ఆ పనిని సక్రమంగా చేయడం కంటే గూడా, ఆ పని ద్వారా వచ్చే ఫలితం మీద దృష్టి సారించాం గాబట్టి, అప్పుడు
పనిని సరిగా చేయవలసినటువంటి కర్మని మనం చక్కగా చేయలేం. ఎక్కువ మన ఫలితం మీదే దృష్టి పెట్టాం కాబట్టి. మన దృష్టి అంతా ఇది చేస్తే ఇలా జరుగుతుంది. సో, నేను ఇలా అనుభవించొచ్చు అనే మన దృష్టి మొత్తం ఉంటుంది. అలా ఉండడం వల్ల ఎలా చేయాలో పనిని ఎంత పవిత్ర భావంతో చేయాలో ఆ పవిత్ర భావం లేకుండా పోయేసరికి దానివల్ల అది జరగాల్సిన విధంగా జరగక మనకి లేనిపోని ఇబ్బందులు కలిగిస్తుందన్నమాట. సో, కృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడు? ఎవరైనా చెప్పండి? భగవంతుని ప్రభు ఒక్క నిమిషం. ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను అవకాశం ఇస్తాను. ఓకే, ఎవరు చెప్తామనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. జానకి రామయ్య ప్రభు, మీరు చెప్తారా? ప్రభుజీ చెప్తాను ప్రభుజీ. చెప్పండి ప్రభు. ప్రభుజీ, అంటే కర్మ చెయ్యు, ఆ కర్మ చేస్తున్నప్పుడు ఫలితంపై కానీ మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ రైట్ గా కర్మ చేయలేరు. ఆ ఫలితం అయితే వస్తుంది కానీ కర్మ చేయలేరు. ఆ చేసేటప్పుడు అంటే ఆ భగవంతుడి పైన దృష్టి పెట్టుకొని చేస్తే కర్మ బంధంలో చిక్కుకుండా ఉంటావు, కర్మ బాగా చేయగలవు. కాబట్టి ఈ ఫలితంపై ఆశించు అని చెప్పారు ప్రభుజీ. వెరీ గుడ్ ప్రభు, చాలా సంతోషం. మనం ఏదైతే చర్చించుకుంటూ ఉంటామో అది మళ్ళీ మళ్ళీ ఒకసారి ఏం చర్చించుకున్నామో గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా గుర్తు చేసుకుంటూ ఉంటే మనకు గుర్తుంటుంది. అందు గురించి అని నేను అడుగుతూ ఉంటాను, ఏం చెప్తాను ఒకసారి రిపీట్ చేయండి అని చెప్పి. ఏదో విన్నామా అయిపోయిందా అంటే ఈ చెవితో వింటాం, ఈ చెవితలో వదిలేస్తాం. అలా కాకుండా ఒకసారి మనం ఏదైతే చదువుకున్నామో ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మళ్ళీ రిపీట్ చేసామనుకోండి, అది మనకి చక్కగా గుర్తుండిపోతుంది. ఓకే, సో భగవంతుడు ఇక్కడ నువ్వు చేసేటటువంటి కర్మలని నిస్వార్థంతో చెయ్యి. స్వార్థంతో చేస్తే గనక అది పాపమై కూర్చుంటుంది. కేవలం పాపాత్ములు మాత్రమే స్వార్థంతో కర్మలను ఆచరిస్తారు అని చెప్పి కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారనమాట. ఓకే, సో అలా చెప్పిన తర్వాత మరి ఎలాగా ఆయనే అలా నువ్వు స్వార్థంతో చేస్తే పాపమై కూర్చుంటుందని చెప్పారు. తర్వాత మరి ఏ విధంగా చేయాలో మళ్ళీ ఆయనే చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ శ్లోకాలో నేను చెప్తాను, నాతో పాటు అందరూ చెప్పండి. ఓకే, బుద్ధియుక్తో జహాతిహ బుద్ధియుక్తో జహాతి ఉభే సుకృత దుష్కృతే ఉభే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. సో ఎవరైతే కర్మలను బుద్ధియుక్త, యుక్త అంటే దాని మన భగవద్గీతలోనే యుక్త అనే పదానికి ఒక మంచి నిర్వచనం ఇచ్చారు. ఏం చెప్పారు అంటే ఎవరైతే కేవలం ఆత్మ జ్ఞానం గురించి పరితపిస్తూ ఉంటారో, ఎవరైతే కేవలం నిస్వార్థ బుద్ధితో ఉంటారో వాళ్ళని యుక్త అంటారనమాట. ఆ ఒక్క నిమిషం. ఓకే, సో అలాగా బుద్ధి పరిపక్వత చెందిన బుద్ధితోటి నువ్వు కర్మలను ఆచరించు అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారనమాట. సో ఎవరైతే భగవద్ ప్రీత్యర్థం భగవద్ భక్తితో కూడుకున్న భావనతోటి కర్మలు ఆచరిస్తారో వాళ్ళు మంచి చెడు అనే ఈ కర్మ బంధనాల నుండి ఈ జీవితంలోనే బయటపడతారు. సో అలా బయటపడి వాళ్ళు
భగవంతునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. అది జీవితం యొక్క సాఫల్య పదము. అంటే యోగ కర్మసు కౌశలం. ఇక్కడ యోగ కర్మసు కౌశలం అనేది మనము తెలుసుకోవాలి. మనకి యోగా అంటే ఏంటి? యోగా అంటే ఏంటి? మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. ఎవరైనా చెప్పండి యోగా యొక్క నిర్వచనం ఏంటి? దేవుడితో కనెక్ట్ అవ్వడం ప్రభు. దేవుడితో ఆ, కనెక్ట్ అవ్వడం. భగవంతుడితో మనకి కనెక్షన్ని పెంచుకునే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని యోగా అంటారనమాట. ఆ యోగాలో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ కృష్ణుడు మనకి ఏం చెప్తున్నాడంటే కర్మయోగం గురించి చెప్తున్నాడనమాట. నువ్వు కర్మ ఏదైతే చేస్తుంటావో అది ఆ నిస్వార్థ బుద్ధితో చెయ్యు. అలాగే నా మీద భక్తితో చెయ్యు. అలా గనుక నువ్వు చేస్తే ఈ జన్మలోనే నువ్వు మంచి చెడుల నుండి బయటపడతావు. మంచి చెడుల ఫలితాల నుండి బయటపడతావు. అందు గురించని యోగా పూర్వకంగా నువ్వు నీ కర్మని ఆచరించు అని చెప్తాడనమాట. ఆ తర్వాత కృష్ణ ఏమంటున్నారంటే నేను చెప్తాను నాతో పాటు చెప్పండి. ప్రభు మళ్ళీ ఒకసారి చెప్పు. హరే కృష్ణ. మళ్ళీ ఒకసారి చెప్పరు దీనికి అర్థం. ఓకే. కృష్ణ ఏమంటున్నారంటే ఒక 2.50లో ఎవరైతే భగవంతుని భక్తిపూర్వకంగా కర్మలను ఆచరిస్తారో వాళ్ళు ఈ జీవితంలోనే మంచి చెడు అనే బంధనాల నుండి బయటపడతారు. సో అందు గురించని అర్జున నువ్వు ఈ యొక్క ఆ, యోగ కర్మసు కౌశలం అంటే కర్మయోగం ద్వారా నువ్వు ఈ కర్మలను ఆచరించు. కర్మయోగ బుద్ధితో కర్మలను ఆచరించు. అది దానివల్ల నువ్వు ఈ కర్మల ద్వారా ఉద్భవించేటటువంటి మంచి చెడు బంధనాల నుండి నువ్వు బయటపడతావు అని చెప్పి కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారనమాట. ఓకే. ఓకే ప్రభు. సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పారు కృష్ణ? ఎవరైతే ఫలితాన్ని మీద దృష్టి పెట్టి కర్మ చేస్తారో వారు పాపాత్ములు పాపం వైపు ప్రయాణిస్తున్నారని చెప్పాడు. తర్వాత కృష్ణ ఏం చెప్తున్నారు? నువ్వు అలాగ ఫలాపేక్ష లేకుండా కర్మల్ని ఆచరించడం వల్ల మంచి చెడు బంధనాల నుండి బయటపడతావు అని చెప్తున్నాడు. సో మరి ఆ, అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఓకే. కృష్ణ చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే 2.51లో నాతో పాటు చెప్పండి. కర్మజం బుద్ధి యుక్తాహి కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యాక్త్వా మనిషినః జన్మబంధ వినిర్ముక్తాః వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సో ఇలాగా గొప్ప గొప్ప ఋషులు మహర్షులు వాళ్ళు ఇలాగా కర్మల్ని ఆచరించి వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం నుండి ముక్తి పొందుతారు. ఈ యొక్క జన్మ మరణ చక్రం నుండి వాళ్ళు బయటపడతారు. సో వాళ్ళు సమస్త పాపాల నుండి ఏ, అతీతంగా ఉంటారు. ఓ అర్జున అంటే ఆయన కృష్ణుడు ఫస్ట్ ఏ భావనతోటి కర్మ చేయాలి, తర్వాత ఆ, ఎందు గురించి కర్మ చేయాలి, ఆ తర్వాత అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి అర్జునుడికి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ శిల ప్రభుపాదుల వారు ఒక చక్కటి ఉదాహరణ ఇస్తారనమాట భాగవతం నుండి. ఆ, ఏం ఉదాహరణ ఇస్తున్నారంటే భాగవతంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏమంటే సమాశ్రితేయే పాద పల్లవ ప్లవం మహత్పాదం పుణ్యయశో మురారే భవాంబుధిర్వత్స పదం పరం పదం 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 యద్విబదం నతేషాం. సో ఎవరైతే ఈ యొక్క భగవంతుని యొక్క చరణాలని ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ యొక్క
ఈ ఎవరు ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి ఆ ముకుంద పాదార విందాలను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఈ ముకుంద ఎవరు అంటే, ముకుందుడు ఎవరంటే ముక్తిం దదాతి ఇది ముకుందః. ముక్తిని ప్రసాదించే ఆ ముకుందుడి యొక్క పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు చాలా గహనమైనటువంటి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో నుండి బయటపడతారు. ఓకే. అది ఎలా అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి పదంలో ఏదో ఒక ప్రమాదం ఉంటూనే ఉంటుంది. ఆ ప్రమాదాల నుండి వాళ్ళు బయటపడి పదం పదం యత్ విపదం నతేషాం బయటపడి ఎలాంటి సమస్యలు లేనటువంటి, ఎలాంటి ఈ ప్రమాదాలు లేనటువంటి గొప్ప వైకుంఠ లోకానికి వాళ్ళు చేరుకుంటారు అని చెప్పేసి శ్రీల ప్రభుపాద వారు భాగవతానుసారంగా ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారనమాట. అయితే ఆ, ఒక ఆ, ఒక రియల్‌గా ఇది జరిగిందనమాట. ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆ ఊర్లో మామూలుగా ఊరంటే చాలామంది జనాలుంటారు. వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలతోని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే ఆ ఊరు చాలా అంటే నీట్‌గా లేదు. చాలా అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి అంత శుభ్రంగా లేదనమాట. అయితే ఒక వ్యక్తి ఏం చేశారంటే, వచ్చి ఆ ఊర్లో ఉన్నటువంటి చెత్తని శుభ్రం చేయడానికి పూనుకొని శుభ్రం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే చేస్తూ అలాగే ఆయనతో పాటు ఒక కెమెరామెన్‌ని, ఒక వీడియోగ్రాఫర్‌ని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఈయన శుభ్రం చేస్తుంటే ఒకాయన ఫోటో తీయాలి, ఒకాయన వీడియో తీయాలి. ఆ వీడియో తీసిన తర్వాత వాటిని మన సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలి, పెట్టాలి. అయితే ఈయన ఇలా చేస్తూ ఉంటుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి వస్తారన్నమాట. సర్పంచ్ అనుకోండి. ఒక పెద్ద మనిషి వస్తారు. అలాగే ఊర్లో సర్పంచ్, వార్డ్ మెంబర్ అని ఇట్లా నలుగురు, ఐదుగురు ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు కదా! వాళ్ళొస్తారు. వచ్చి "నాయనా ఏం చేస్తున్నావు నాయనా" అంటే "ఊరు శుభ్రం చేస్తున్నా" అని చెప్తాడన్నమాట. చెప్తే సరే శుభ్రం చేస్తున్నావు కరెక్టే. మరి వీళ్ళేంటి నిన్ను ఫోటోలు తీస్తున్నారు, వీడియో తీస్తున్నారు అంటే, అంటే నేను శుభ్రం చేస్తున్నా కదండీ! నేను శుభ్రం చేస్తున్నా కాబట్టి నా ఫోటోలు తీసి యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో పెడితే దానికి చాలామంది లైక్స్ కొడతారు. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దానివల్ల నాకు వ్యూస్ పెరుగుతాయి. దానివల్ల నాకు ఇన్‌కమ్ వస్తుంది. సో, కాబట్టి నేను ఇలాగ శుభ్రం చేస్తూ నన్ను నేను ప్రమోట్ చేసుకుంటున్నా అని చెప్తాడనమాట. ఓహో! అట్లనా అని చెప్పి వాళ్ళు సరే ఏదో నీ పని నువ్వు చేసుకో. నీ సావు నువ్వు సావు అని చెప్పేసేసి వాళ్ళు అక్కడ నుండి ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయిన తర్వాత ఈయన చాలా సేపు చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆ ఊరు పెద్ద దగ్గరికెళ్ళి, "నేనిక్కడ శుభ్రం చేస్తున్నా గదండీ! నాకు మీరు మంచి ఇక్కడ ఒక ఇల్లు ఇవ్వండి ఉండడానికి. ఇంకొన్ని రోజులు నేను ఇక్కడే ఉండి మీ ఊరిని బాగుపరుస్తా. అలాగే నాకు సమయానికి ఏది అవసరమైతే అది ఇవ్వండి. నాకు 3 పూట్ల భోజనాన్ని అరేంజ్ చేయండి. నాకు ఉండడానికి ఒక మంచి గదిని ఏర్పాటు చేయండి. ఆహ్, వీలైతే నేను ఇక్కడే ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుంటా." నాకొక మంచి అమ్మాయిని చూడండి, పెళ్లి జేయండి అని చెప్పంటారనమాట. ఈ ఊరు పెద్దెవరైతే ఉన్నారో ఆయనేమంటారంటే, "నాయనా నువ్వు నిన్ను మేము అడగలేదు శుభ్రం చేయమని ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వే వచ్చి శుభ్రం చేస్తున్నావు. ఆ! దాంతో పాటు నువ్వు ఇద్దరును వీడియోగ్రాఫర్‌ని, ఫోటోగ్రాఫర్‌ని తెచ్చుకున్నావు. నిన్ను నువ్వు పాపులర్ చేసుకోవడానికి. ఆ! ఇన్‌కమ్ పెంచుకోవడానికి. నీకెందుకయ్యా మేమివ్వాలి? నీకొచ్చే ఇన్‌కమ్‌తో నువ్వే జేసుకో." నీ ఇష్టం ఉంటే చెయ్యి. లేకపోతే లేదు. ఎవరు చేయమన్నారు నిన్నని జెప్పేసి ఆ ఊరు పెద్ద అంటారనమాట. ఆ తర్వాత ఈయన సరే అని కొద్ది కాలం చేస్తాడు. తర్వాత ఈ ఊర్లో వాళ్ళెవరు సహకరించట్లేదు అని జెప్పేసేసి అక్కడ నుండి ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత ఇంకో పెద్ద మనిషొస్తాడు. ఇంకో ఆయనొస్తాడు ఆ ఊరికి. వచ్చిన తర్వాత ఆయన ఆహ్, కూడా ఇంత చెత్త చెత్తగా అపరిశుభ్రంగా ఉంది ఈ ఊరంతా. దీన్నెందుకు శుభ్రం చేయకూడదని జెప్పేసేసి ఆయన శుభ్రం చేస్తుంటాడనమాట. శుభ్రం చేస్తుంటే మళ్ళీ ఈ గ్రామ పెద్దలందరూ వస్తారు. వచ్చి "ఏం చేస్తున్నావు నాయనా" అంటే, "స్వామి నేను ఇక్కడ యాక్చువల్‌గా నేను వేరే ఊరండి. ఉద్యోగరీత్యా ఇక్కడికి నాకు ట్రాన్స్‌ఫర్ అయింది. నేనిక్కడికొచ్చాను.
కానీ ఈ ఊర్లో నేను అంటే ఇంకా నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. సో, నేను నా పరిసరాలంతా శుభ్రంగా లేవు. దీనివల్ల నాకే గాదు, మనందరికి కూడా మంచిది గాదు. కాబట్టి నా వల్ల అయినంత నేను శుభ్రం చేద్దామని ప్రయత్నం చేస్తున్నానని చెప్తాడనమాట. అంటే ఎందుకయ్యా మళ్ళీ నువ్వు ఇలాగా శుభ్రం చేస్తున్నట్టు అందరికీ ప్రచారం చేసుకొని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందామనా, దానివల్ల డబ్బు సంపాదించుకుందామని చేస్తున్నావంటే, ఆయన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే శుభ్రం చేస్తున్నారో ఆయన ఏమంటారంటే, నాకంత ఆసక్తి లేదండి. ఒక్కటే నేను ఈ గ్రామంలో పౌరుడిని. హ్మ్. సో, నేనున్న పరిసరాలు గనుక శుభ్రంగా ఉంటే, నేను ఆరోగ్యంగా ఉంటా. అలాగే మీరందరూ గూడా ఆరోగ్యంగా ఉంటారు. సో, మనందరం చక్కగా ఆరోగ్యంగా ఉంటే, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరం కలిసికట్టుగా గనక మనము ఈ ఊరు శుభ్రంగా ఉండాలని పాటుపడితే గనక, మనందరం గూడా సంతోషంగా ఉంటాం గదా! నాకేం అవసరం లేదు. నాకు పేరు ప్రఖ్యాతలు నన్ను మీరు గుర్తించినా, గుర్తించకపోయినా, నేను ఈ ఊరు పౌరుడిని గాబట్టి, ఈ ఊరు శుభ్రంగా ఉంచడం నా యొక్క కర్తవ్యం. నేను శుభ్రంగా ఉండడం, అలాగే పరిసరాలు శుభ్రంగా ఉంచడం నా యొక్క కర్తవ్యం. అది నేను జేస్తున్నాను. నాకు సాధ్యమైనంత నేను జేస్తాను. మీకు సహకరిస్తే సహకరించండి, లేకపోతే లేదు అని చెప్పేస్తాడు. చెప్పేస్తే ఊరు పెద్దలు, ఓహో! ఇతను స్వార్థంగా స్వార్థంగా ఆలోచించట్లేదని జెప్పి, సరే చూస్తారు. కొన్ని రోజులు అబ్జర్వ్ జేస్తారు. ఆయన ఎవ్వరొచ్చి సహకారం చేసినా, చేయకున్నా గూడా ఆయనంతలో ఆయనే చేస్తా ఉంటాడనమాట. కొన్ని రోజుల తర్వాత ఈయన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఈయనతో పాటు చేయి కలుపుతుంటారన్నమాట. అరే! ఈయన ఇంత కష్టపడుతున్నాడు నిస్వార్థంగా. మనం ఎందుకు ఈయనకి సహాయం చేయకూడదు? మనం ఎందుకు ఈయనతో పాటు చేతులు కలిపి ఆహ్, ఈ ఊరిని పరిశుభ్రంగా ఉంచడానికి పని చేయకూడదని చెప్పి మెల్లమెల్లగా కొందరు మార్పొస్తుంది. మార్పొచ్చిన తర్వాత ఆ ఊరు పెద్దలు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళు గమనించి ఈయనకి చక్కటి సౌకర్యాలను ఏర్పరుస్తారన్నమాట. ఈయన ఉండడానికి మంచి ఇల్లిస్తారు. అలాగే ఈయనకి ఈయనకి ఇంకా బ్రహ్మచారి కాబట్టి ఈయనకి 3 పూటలు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఎవరో ఒకరు సమకూరుస్తా ఉంటారన్నమాట. ఈయనేం అడగడు. ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గాబట్టి, ఆ ఊరు పెద్దలే ఆయనకి ఆ ఊర్లో ఉన్న ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తారనమాట. చేసిన తర్వాత కొంతకాలానికి ఏమైతుందంటే, ఈయన వల్ల ఆ ఊర్లో ఉన్న అందరూ గూడా మారి, ఆ ఊరిని చక్కగా, శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంచుతారనమాట. అంత ఒక ఊరు అంత ఎక్కడ చెత్త లేకుండా నీట్‌గా, క్లీన్‌గా ఉండడం ఉ ఉ నీట్‌గా, క్లీన్‌గా తయారైతుంది ఆ ఊరు. అప్పుడు ఆహ్, గవర్నమెంట్ గూడా ఆ ఊరిని చూసి అదొక ఆదర్శ గ్రామం. అక్కడ అందరూ ఎవరు గూడా అపరిశుభ్రంగా ఉండరు. చాలా నీట్‌గా ఉంటారని జెప్పి ఆ ఊరిని గుర్తించి, ఆ ఊరిలో మార్పు తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తిని గుర్తించి ప్రభుత్వం అతన్ని సత్కరిస్తుంది. సో, ఈ రొన్ ఈ క ఈ కథలో ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి తన స్వార్థం గురించి, తన యొక్క పేరు ప్రఖ్యాతల గురించి, తన ప్రచారం గురించి పాటుపడడం వల్ల ఎవ్వరి సహకారం అతనికి దొరకలేదు. రెండో వ్యక్తి నిస్వార్థంగా తను ఆహ్, చేయవలసినటువంటి బాధ్యత, తన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకొని, ఆ విధంగా ఆయన ఎవరు సహకరించినా, సహకరించకపోయినా, ఆ విధంగా ఆయన పాటుపడడం వల్ల ఆయనకేమేం జరిగింది? ఏమేం ఫలితాలొచ్చాయి? సత్ఫలితాలొచ్చాయి ప్రభుజీ. శుభాలు జరిగాయి. ఆ! ఆయన మొదలుపెట్టేటప్పుడు ఆ ఫలితాల గురించి ఆయనే ఆహ్, ఆహ్, ఆశతోని మొదలుపెట్టాడా? లేదు లేదు. ప్రభుజీ. ఆయన ఫలితాల గురించి ఆశించకున్నా గూడా, కేవలం తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాలి. నా బాధ్యత ఇది. ఇలా ఉండడం నా ని బాధ్యత. సో, నేనిలా ఉంటాను. నిస్వార్థంగా చేశాడు ప్రభుజీ. నిస్వార్థంగా నేనిలా ఉంటాను. ఇలా ఉండాలి అని చెప్పి, ఆ విధంగా ఆయన ఉండడం వల్ల ఆయనకి ఆయనకి ఆయన ఆశించకున్నా గూడా పేరు ప్రఖ్యాతలు, అలాగే చక్కటి సౌకర్యాలు గూడా ఆయనకు లభించాయి. ఇంకా ఆహ్, ప్రభుత్వం నుండి గూడా గుర్తింపు దొరికింది. అలాగే మన మానవ జీవితంలో గూడా మనము స్వార్థంతో ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయిస్తామో,
స్వామి నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఇది ఇవ్వండి, నేను మీకు చెరుకు రసంతో అభిషేకం చేస్తాను, నేను మీకు పంచామృతాలతో అభిషేకం చేస్తాను, కాబట్టి మీరు నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి మనం ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయిస్తామో దానివల్ల అప్పటికి ఎంతో కొంత మనకి ఫలితం దక్కుతుందేమో కానీ దీర్ఘకాలిక ఫలితం మనకు దక్కదు. అదే సమయాన్ని మనము నిస్వార్థంగా భగవంతుని జపంలో, భగవంతుని నామస్మరణలో, భగవంతుని యొక్క లీలల గురించి స్మరిస్తూ, భగవంతుడు మనకి ఏం చెప్పాడో ఆ విధంగా ఆ జ్ఞానాన్ని మనం మన జీవితంలో అన్వయపరుచుకొని జీవిస్తే గనక, నిస్వార్థంగా జీవిస్తే గనక, నేనెవరిని? నేను ఒక ఆత్మని. నేను ఈ శరీరాన్ని ధరించాను. ఈ శరీరాన్ని స్వీకరించాను. సో, నేను ఈ శరీరాన్ని స్వీకరించినంత కాలం ఈ శరీరానికి సంబంధించినటువంటి ఏవేవైతే బాధ్యతలున్నాయో వాటిని చక్కగా నిర్వర్తించాలి. నిర్వర్తిస్తూనే భగవంతుని యొక్క భక్తిలో ముందుకు వెళ్తూ ఉండాలి. నిస్వార్థంగా నా బాధ్యతలు నిర్వహిస్తూ భగవంతుని మీతోని అనుబంధాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే భావనతోని మనం గనక ఆహ్, జీవిస్తే మనకు తెలియకుండానే మన జీవితంలో అన్నీ భగవంతుడు మనకి సమకూర్చుతారనమాట. సో, అదే భగవంతుడు ఇక్కడ చెప్తున్నా. అలాగా గనుక ఎవరైనా నిస్వార్థంతో జీవిస్తే కనుక వాళ్ళు ఇంకా జీవితంలో ముందుకు వెళ్తారు. యోగులు, మహర్షులు ఓ అర్జున అలాగే జీవిస్తారు వాళ్ళు. అలా జీవిస్తారు కాబట్టే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం నుండి బయటపడతారు. జనమరణ చక్రంలో మళ్ళీ వాళ్ళు చిక్కుకోరు. సమస్త పాపాల్ పాపాల నుండి వాళ్ళు బయటపడతారని చెప్పి అర్జునుడికి ఒక ఉదాహరణ ఇస్తున్నాడన్నమాట ఇక్కడ కృష్ణుడు. మనం కూడా ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే భగవంతుడు ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయమన్నారు కదా అని చెప్పేసి మన ఆఫీస్‌లోనో, వ్యాపారంలోనో నా ఏదో పని చేసేసి మన ఇష్టం వచ్చినట్టు పని చేసేసి ఫలితం గురించి నేను ఆశించట్లేదండి. ఏ భగవంతుడు చూసుకుంటాడని మనం భగవంతుడి మీద తోసేయద్దు. ఒక పని ఎలా చేయాలో అలాగా ఖచ్చితంగా చెయ్యాలి. మనకి ఆచార్యులు ఏం చెప్తారంటే ఆహ్, వర్క్ టు వర్క్ టు ఇంప్రూవ్ నాట్ టు ప్రూవ్ అంటారు. అంటే మీరు పని ఇది నేను చేశాను అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా దీన్ని ఎంత చక్కగా చేయాలో ఆ విధంగా చెయ్యి. ఫలితం దానంతలదే ఖచ్చితంగా మీరు ఒక పని చేశారనుకోండి, ఎలా చెయ్యాలో 100% అలాగే చేశారనుకోండి, దానివల్ల సత్ఫలితం వచ్చినా, దుష్ఫలితం వచ్చినా దుష్ఫలితం వచ్చినా కూడా మనకి ఎలాంటి చెడ్డ పేరు రాదు. ఎందుకంటే ఉదాహరణకి మీరు ఆఫీస్‌లో ఒక పని చేస్తున్నారనుకోండి. మనకి ఆఫీస్‌లో ఏ పని చేయాలన్నా కూడా ఆ పనికి సంబంధించిన ఒక మాన్యువల్ ఉంటుంది. ఎస్ఓపి అంటారనమాట. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఆ విధంగా ఫాలో అయ్యి మనం చేసామనుకోండి, అది ఆ పని సక్సెస్ అయింది. అంటే అనుకున్న రిజల్ట్ వచ్చింది. నేను దానిలో చెప్పినట్టు చేశాను. వచ్చింది రిజల్ట్. అనుకున్న రిజల్ట్ రాలేదు. అప్పుడు కూడా మనము సేఫ్ సైడే ఉంటాం. ఎలాగంటే, అవునండి నేను దానిలో ఎలా చెప్పారో అలా చేశాను అని చెప్పేసి చెప్పేయొచ్చు. అప్పుడు అవును కరెక్టే. ఎలా చేయాలో అలా చేశాడు. దానివల్ల ఫలితం మన చేతుల్లో లేదు కదా! సో, అలాగా మనము 2 విధాలుగా గూడా మంచి ఫలితం వచ్చినా, చెడు ఫలితం వచ్చినా గూడా మనం మాత్రం సేఫ్ ఉంటాం. అలాగే జీవితంలో గూడా ఏ కర్మ ఆచరించినా గూడా మనము ఆ కర్మని ఎలా చేయాలో ఆ విధంగా చేస్తే, శాస్త్రాల్లో ఎలా చెప్పారో అలా ఆ విధంగా గనుక చేస్తే, దానివల్ల మంచి ఫలితం వచ్చినా, చెడు ఫలితం వచ్చినా మనకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం మాత్రం ఆ కర్మజనితమైనటువంటి ఫలితాన్ని అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకే. అది కృష్ణుడు అర్జునుడికి ఇక్కడ చెప్తున్నారనమాట. ఒకసారి చెప్పండి. కృష్ణుడు ఏమేమి 3 విషయాలు చెప్పాడు? నిస్వార్థం ఒక్క నిమిషం. గిరిజారామారావు మాతాజీ చెప్పండి. నిస్వార్థంగా ఒక పాయింట్. చేయడం. ఓకే. జానకి రామయ్య ప్రభు మీరు చెప్పండి సెకండ్ పాయింట్. నిస్వార్థంగా చేసేటప్పుడు అప్పుడేంటంటే మనకు పాపాలు అంటవు. ఓకే. థర్డ్ పాయింట్ రామ తులసి మాతాజీ మీరు చెప్పండి థర్డ్ పాయింట్. ఇందిరా బోయిన మాతాజీ మీరు చెప్పండి థర్డ్ పాయింట్.
అంటే మనం నిస్వార్థంగా భక్తియుక్త సేవలో భగవంతుని సేవిస్తే దానికి సత్ఫలితం మనం అనుకోకుండానే మనకు వస్తుంది ప్రభుజీ. ఆ కారణంగా భగవంతునికి మనము ఫుల్ ఎఫర్ట్ పెట్టి సేవ చెయ్యాలి. ఫుల్ ఎఫర్ట్‌తో భగవంతుని కీర్తించాలి. పూజ చేయాలి ప్రభుజీ. చేస్తే భగవంతుని దగ్గరికి మనము భగవంతునితో చేరుకోవచ్చు. మన సంబంధం ఇంకా ఇంకా దృఢమవుతుంది. మనం ఈ భౌతిక ప్రపంచంలో ప్రభుజీ. నుండి బయటపడొచ్చు. ఓకే. జన్మ మృత్యు చక్రం నుండి బయటపడొచ్చు. బయటపడొచ్చు. ఓకే. ఓకే. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో, అది కృష్ణుడు ఈ శ్లోకాల్లో అర్జునుడికి చెప్తున్నారన్నమాట. 49, 50, 51 2.49, 50, 51 రెండో అధ్యాయంలో చెప్తున్నారు. ఓకే. సో, హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. ప్రభుజీ అంటే ఇప్పుడు దీని నుంచి ఏంటంటే మనము ఈ భౌతిక కోరికలు అన్నటువంటిది అడగకూడదు. ఇప్పుడు ఈ 3 శ్లోకాల నుంచి అర్థమైంది. మనము కృష్ణకి ప్రేయర్ చేయడమే గాని భౌతిక కోరికల యొక్క ఫలితాలను అడగకూడదని అర్థం కదా ప్రభుజీ? అవును ప్రభు. సో, మనకి ఒక భగవంతుడిని తృప్తిపరచడానికి మనం కర్మలు చేస్తున్నప్పుడు మనకేం కావాలో ఆయన చూసుకుంటారు. మనం ప్రత్యేకంగా మళ్ళీ మన ఇష్టాల్ని ఆయన ముందు ఉంచాల్సిన అవసరం లేదు. స్వామి మీ సేవ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో నాతోని ఎలా చేపించుకోవాలో అలా చేయించుకోండి. నేనైతే నా గురువులు చెప్పిన విధంగా మీరిచ్చినటువంటి శాస్త్రాలు చెప్పిన విధంగా నేను బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నా. తర్వాత మీ ఇష్టం. ఓకే. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సతీ భవానీ మాతాజీ కర్మ అనేది ఇది అర్థం కాలేదు మాతాజీ. భవానీ మాతాజీ మీరేదో చాట్లో పెట్టారు. కర్మ అనేది బంధించదు స్వామి. హరే కృష్ణ ప్రభుజీ. కర్మ అనేది బంధించదు. ఓకే. ఓకే. ఎప్పుడు బంధించదు అంటే మనము భగవంతుని ప్రీత్యర్థం గనక చేస్తే, మన ఆత్మ ఉద్ధరణ గనక చేస్తే అప్పుడు మనకి కర్మ అనేది బంధించదు. ఓకే. ఓకే. సో, చాలా చాలా సంతోషం. అందరూ కూడా రోజు 6 గంటలకే జాయిన్ అవ్వండి. ఒక మాల జపం చేసిన తర్వాత మనము భగవద్ విషయాల గురించి చర్చించుకుందాం. ఒక మాల జపం చేయడం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుని నామస్మరణ ద్వారా మన చిత్తంలో ఉన్నటువంటి మాలిన్యాలు, మన మనసులో ఉన్నటువంటి అనర్థాలన్నిటిది తొలగిపోతాయి. ఎప్పుడైతే అనర్థాలు తొలగిపోతాయో అప్పుడు మన మనస్సు భగవంతుడు రావడానికి, మన మనసులోకి భగవంతుడు రావడానికి చక్కగా తయారవుతుందనమాట. ఓకే. అందు గురించి జపం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, రేపు ఇంకొక కొత్త విషయంతోటి మళ్ళీ మనము ఈ జపా సెషన్‌లో కలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. ధన్యవాదాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు. కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. ధన్యవాదాలు. హరే కృష్ణ.